పంజాబీ ర్యాప్ సింగర్ సిద్ధు మూసేవాలా హత్యపై పంజాబ్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జస్టిస్ ఫర్ మూసేవాలా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు ఆయన అభిమానులు. మరోవైపు మూసేవాలా తండ్రి బాల్ కౌర్ సింగ్ తన కుమారుడి మృతిపై సిబిఐ, ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశించాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కు లేఖ రాశారు. అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించింది. తన కొడుకుకు సెక్యూరిటీ ఏ ప్రాతిపదికన తగ్గించారని బాల్ కౌర్ సింగ్ ప్రశ్నించారు. అలాగే భద్రత తగ్గించిన డీజీపీ ప్రజల ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మూసేవాలాను చంపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో సింగర్ వాహనం వెనుక మరో 2 వాహనాలు ఫాలో చేసినట్లు గుర్తించారు. మూసేవాలా కారుపై 46 రౌండ్ల కాల్పులు జరిగినట్లు ఐడెంటిఫై చేశారు పోలీసులు. ఫోరెన్సిక్ టీం కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించింది. అలాగే మూసేవాలా వాహనం నుంచి ఆధారాలు సేకరించారు. మరోవైపు వీఐపీలకు సెక్యూరిటీ తగ్గించడంపై పంజాబ్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక దాడులు మరింత పెరిగాయని, శాంతి భద్రతలు అదుపులో లేకుండా పోయాయని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. చండీగఢ్లోని ఆప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. మూసేవాలా నివాసం ముందు కూడా జస్టిస్ ఫర్ మూసేవాలా అంటూ ఆయన అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. బాల్ కౌర్ సింగ్ ఫిర్యాదుతో మాన్సా జిల్లా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై 302, 307, 341 సెక్షన్లు, అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. పంజాబ్లో పప్పెట్ ప్రభుత్వం ఉందని, పంజాబ్లో ఉన్న సెన్సిటివిటీ భగవంత్కు, కేజ్రీవాల్కు ఎవరికీ తెలియదని, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని పంజాబ్ బీజేపీ చీఫ్ గవర్నర్తో భేటీలో కోరారు. పంజాబీ ర్యాప్ సింగర్ సిద్ధు మూసేవాలా హత్యపై పంజాబ్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జస్టిస్ ఫర్ మూసేవాలా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు ఆయన అభిమానులు. మరోవైపు మూసేవాలా తండ్రి బాల్ కౌర్ సింగ్ తన కుమారుడి మృతిపై సిబిఐ, ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశించాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కు లేఖ రాశారు. అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించింది. తన కొడుకుకు సెక్యూరిటీ ఏ ప్రాతిపదికన తగ్గించారని బాల్ కౌర్ సింగ్ ప్రశ్నించారు. అలాగే భద్రత తగ్గించిన డీజీపీ ప్రజల ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మూసేవాలాను చంపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో సింగర్ వాహనం వెనుక మరో 2 వాహనాలు ఫాలో చేసినట్లు గుర్తించారు. మూసేవాలా కారుపై 46 రౌండ్ల కాల్పులు జరిగినట్లు ఐడెంటిఫై చేశారు పోలీసులు. ఫోరెన్సిక్ టీం కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించింది. అలాగే మూసేవాలా వాహనం నుంచి ఆధారాలు సేకరించారు. వీఐపీలకు సెక్యూరిటీ తగ్గించడంపై పంజాబ్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక దాడులు మరింత పెరిగాయని, శాంతి భద్రతలు అదుపులో లేకుండా పోయాయని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. చండీగఢ్లోని ఆప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. మూసేవాలా నివాసం ముందు కూడా జస్టిస్ ఫర్ మూసేవాలా అంటూ ఆయన అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. బాల్ కౌర్ సింగ్ ఫిర్యాదుతో మాన్సా జిల్లా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై 302, 307, 341 సెక్షన్లు, అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. పంజాబ్లో పప్పెట్ ప్రభుత్వం ఉందని, పంజాబ్లో ఉన్న సెన్సిటివిటీ భగవంత్కు, కేజ్రీవాల్కు ఎవరికీ తెలియదని, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని పంజాబ్ బీజేపీ చీఫ్ గవర్నర్తో భేటీలో కోరారు. ਅਸੀਂ ਤਾਂ ਇਹ ਕਹਿਣਾ ਚਾਹੁੰਦੇ ਵੀ ਚਲੋ ਸਿੱਧੂ ਮੂਸੇਵਾਲਾ ਚੰਗਾ ਸੀ, ਮਾੜਾ ਸੀ, ਪਰ ਆਪਦੇ ਮਾਪਿਓ ਲਈ ਇੱਕ ਪੁੱਤ ਸੀਗਾ ਜੀ। ਕੋਈ ਵੀ ਮਾਂ ਆਪਦੇ ਪੁੱਤ ਨੂੰ ਐਦਾਂ ਦੇਖ ਕੇ ਉਹ ਨਹੀਂ ਕਰ ਸਕਦੇ, ਤੇ ਇਸ ਲਈ ਅਸੀਂ ਪੰਜਾਬ ਸਰਕਾਰ ਨੂੰ ਇਹ ਅਪੀਲ ਕਰਦੇ ਹਾਂ ਵੀ ਜਲਦੀ ਤੋਂ ਜਲਦੀ ਇਸ ਤੇ ਕਾਰਵਾਈ ਹੋਵੇ। ਯਕੀਨ ਹੁੰਦਾ ਬਾਈ ਗਿਆ ਸਾਡੇ ਹਜੇ ਤੱਕ ਨਹੀਂ ਯਕੀਨ ਹੋ ਰਿਹਾ ਬਾਈ ਯਾਰ, ਹਜੇ ਤੱਕ ਨਹੀਂ ਯਕੀਨ ਹੋ ਰਿਹਾ। ਤੁਸੀਂ ਬੈਨਰ ਤੇ ਕੀ ਲਿਖਿਆ ਜੀ ਪਲੀਜ਼? ਤਜਿੰਦਰ ਸਿੰਘ ਮੇਰਾ ਨਾਮ ਹੈ। ਅਪੀਲ ਕਰਦੇ ਪੰਜਾਬ ਮੈਂ ਪੰਜਾਬ ਸਰਕਾਰ ਨੂੰ ਅਪੀਲ ਕਰਦਾ ਕਿ ਜੋ ਵੀ ਇਹ ਕੱਲ ਆਪਣਾ ਦੁਖਦਾਈ ਘਟਨਾ ਹੋਈ ਹੈ ਇਹਦੀ ਚੰਗੀ ਤਰ੍ਹਾਂ SIT ਦੀ ਕਮੇਟੀ ਉਹਨਾਂ ਨੇ ਹਾਲਾਂਕਿ ਬਣਾ ਦਿੱਤੀ ਹੈ, ਪਰ ਚੰਗੀ ਤਰ੍ਹਾਂ ਇਹਦੀ ਜਾਂਚ CBI ਜਾਂਚ ਕਰਾਈ ਜਾਵੇ। ਮੇਰੀ ਪੰਜਾਬ ਸਰਕਾਰ ਤੋਂ ਇਹੀ ਮੰਗ ਹੈ।